అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 17, 18, 19, 20వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని నెలలుగా మీరు పడినటువంటి కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహాల కదలికలు ఇప్పుడు పూర్తిగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్వర్ణయుగాన్ని తీసుకుని రాబోతున్నాయి. గొప్ప అవకాశాలను మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. మరి ఈ అదృష్టాన్ని, మీ ఆనందానికి గల కారణం ఏమిటో తప్పకుండా అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీ అదృష్టాన్ని అలాగే మీ సంతోషాలను శాసించినటువంటి ఈ మార్పుల గురించి తెలుసుకోవటానికి మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏకాంతంగా ఒంటరిగా ఈ వీడియోని పూర్తిగా మనసు పెట్టి వినండి. అలాగే మీ వెనక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి అహంకారానికి కూడా కాలం చెల్లిపోతుందనే చెప్పుకోవాలి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఈ 4 రోజులు కూడా సరికొత్త అయినటువంటి దారి చూపిస్తుంది. అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఆ శుభవార్తలు ఏమిటి? మీ జీవితంలోనికి రాబోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే భగవంతుడి కృప అలాగే మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా మీ ఇష్టదైవాన్ని ఒకసారి మనసులో తలుచుకొని ఈ వీడియోని మనస్ఫూర్తిగా వినండి. ఈ 4 రోజుల్లో మీ ముందుకు రాబోయే శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సమయంలో ఈ వీడియోని చూస్తున్నారంటేనే అది అనుకోకుండా జరిగిందైతే కాదు, మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది రాబోతుంది. అయితే ఈ రోజు నుంచి మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. వాటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాదు, రాబోయే కొన్ని నెలల వరకు మీ భవిష్యత్తును బంగారంగా మార్చబోతుంది. అయితే అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త కూడా రాబోతుంది. ఎన్నాళ్లుగా నిలిచిపోయినటువంటి సంతోషాలు అన్నీ కూడా ఒక్కసారిగా మీ వైపుకు తిరగటం మొదలవుతాయి. ఈ సంకేతాలన్నీ కూడా మీరు తప్పకుండా, ఒక సమయం అంటూ ఉంటుంది, ఆ సంకేతాలను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా గుర్తించటం మీకు మరింత ఎక్కువగా అదృష్టం అనేదైతే మీ వైపుకు మళ్ళుతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. పైకి మాత్రం ఎంతో ధైర్యంగా కనిపించారు. లోపల ఎంతగానో కుంగిపోయారు. ఆ విషయం మీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల యొక్క ప్రవర్తన మిమ్మల్ని మరింత ఎక్కువగా కూల్చివేసింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన వారు ఎవ్వరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ కష్టాలన్నీ ముగిసిపోయాయి, మొత్తం సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి అని అర్థం కాదండి. కనీసం మీ కష్ట సమస్యలకు కొంచెం కాని మార్పు అనేది కనిపిస్తుందనే చెప్పుకోవాలి. మీ గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్లు మూసుకుపోయిన దారులన్నీ కూడా తెరుచుకున్నట్లుగా మీకు ఒక అవకాశం అనేది మీ చేతికి అందబోతుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. మీ జీవితం అని చెప్పి మీరు ఎంతగానో బాధపడ్డారు. అటువంటి ఒక బంధం, ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారు. అది మీ పాత స్నేహితుడు కావచ్చు, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కూడా కావచ్చు. మరి వారి రాక మీ జీవితంలో ఎన్నో సంతోషాలనైతే తప్పకుండానే తీసుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి, అంటే మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి పైకి మాత్రం చాలా మంచిగా మీతో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మీతో మాట్లాడుతూ ఉండవచ్చు. మీ ఎదుట ఎంతో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా అసూయ పడిపోతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూ వచ్చారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ 4 రోజుల కాలం మీ మనసులో ఉన్న రహస్యాలను కానీ, ఆర్థిక విషయాలను కానీ, భవిష్యత్ ప్రణాళికలను కానీ ఎవరితో పంచుకోవద్దు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చూసుకుంటూ వెళ్ళండి. అయితే ఈసారి మీరు సాధించబోయే విజయం ఏదైతే ఉందో అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ఆ పరమేశ్వరుడు మీ వెనక నుంచి నడిపించబోతున్నాడు. మీ శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావాలి అని అది చూసి ఈ ప్రపంచమే ఆశ్చర్యపోవాలని భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ అద్భుతమైన మార్పుల గురించి మరింత తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మీ జీవితంలోనికి రాబోయే మొదటి శుభవార్త, ఈ రోజు నుంచి రేపటి లోపు
అంటే రేపటి సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్న శక్తులు అకస్మాత్తుగా మారటం మీరు గమనిస్తూనే ఉంటారు. ఏదో తెలియనటువంటి శక్తి మిమ్మల్ని ఒకే వైపుకు నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మొదటి శుభవార్త మీ జీవితంలోనికి వస్తుంది. ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే కావచ్చు. ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి డబ్బులు అకస్మాత్తుగా మీ చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రావటం లాంటివి జరుగుతాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం మొదటి చూపులో మీకు కొంచెం చిన్నదిగా, తక్కువగా అనిపించినా దాన్ని హేళన చేయవద్దు. దీని గురించి మేము ఇన్ని రోజులు కష్టపడింది అని చెప్పి మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు. ఏ అవకాశాన్నైనా సరే విడిచిపెట్టుకోవద్దు. చాలాసార్లు అదృష్టం అనేది ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. ఈ 4 రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశానైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం, నిర్లక్ష్యం చేయటం వంటివి చేయొద్దు. ఒక చిన్న పొరపాటు చేయటం వలన అది ఒక పెద్ద నష్టానికి కూడా దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త. ఇది మొదటి దానికంటే కూడా గొప్పది. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం తిరిగి మరలా మీరు చూడటం మొదలవుతుంది. కుటుంబంలో ఎన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తి ప్రవర్తన వలనైతే మీరు విసిగిపోయారో, నిరంతరం ఆందోళన చెందుతున్నారో వారి వైపు నుంచి మీకు ఒక ఊరట లభించే మంచి వార్త అయితే అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివి జరుగుతూ ఉండవచ్చు. మరి దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం. ఇక ఆ ప్రతికూల శక్తి ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవాలి. మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు మొదలవుతాయి. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో కూడా మీకు ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతున్నారు అని, పైకి మాత్రం మీ మేలు కోరుకునే వారిలా నటిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తున్నారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా అయితే ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవలసినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో ఉండండి. అంతేకాదు నిష్కల్మషమైన మనసుతో ఈ 4 రోజులు కూడా ఎక్కువగా పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. పరమేశ్వరుణ్ణి నమ్మిన వారికి ఎలాంటి కీడు జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త. మీ ఉద్యోగం, వ్యాపారం అలాగే కెరీర్కి సంబంధించింది. ఎన్నాళ్ళు మిమ్మల్ని చేతగాని వారిగా, బలహీనంగా చూసిన వారు ఈ 4 రోజుల్లో మీ ఎదుగుదలను చూసి తప్పకుండా నోరెళ్ల పెడతారు. ఉద్యోగంలో ఎప్పటినుంచో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం లేదు అనే నిరాశలో ఉన్నవారికి జీవితాన్ని మార్చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా అయితే వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేయిజారిపోతుందని చెప్పుకోవాలి. అందుకే ఈ 4 రోజుల్లో మీ బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తారో అదే పని మీ అదృష్టానికి దారి కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికొస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ కూడా చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒకే ఒక్క షరతు. మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవాళ్ళు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో ఎప్పటికైనా కానీ కోల్పోతారనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటంటే ఇది మీ మనసులో దాచుకున్నటువంటి బలమైనటువంటి కోరికకు సంబంధించింది. మీ మనసులో ఏ కలనైతే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన అయితే చేశారో దాన్ని భగవంతుడు ఆలకించాడనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం తప్పకుండా మీకు అందుతుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలో రావాలని లేదు. ఒక వింత అనుభవం లేదంటే యాదృచ్ఛికంగా జరిగే సంఘటన రూపంలో కూడా ఎదురుపడుతుంది. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా మీకు కనిపించడం, లేదంటే ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందుకు రావటం ఈ విధంగా జరగవచ్చు. ఇవేమీ ఊరికే జరగటం లేదండి. దీని వెనక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. అసలు సిసలైనటువంటి విజయం మీకు ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఈ 4 రోజులు కూడా నడుస్తారు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను తొక్కేయండి. ఏదైనా పని చెయ్యాలి అని మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయవద్దు.
ఎందుకంటే అదృష్టం ఎప్పుడు చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మన చెంతకు వస్తుంది. మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎవరినైతే బంధం తెగిపోయినటువంటి స్థితికైతే మీరు తెచ్చుకుంటారో అక్కడ మరలా అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మార్పులు చెందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపేస్తారు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉండబోతుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోనికి అసలు ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. అయితే రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీతో ముడిపడి ఉందని మీకే అర్థమైపోతుంది. ఇక్కడ ఒక హెచ్చరిక, మీ జీవితంలోనికి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే మీతో ఆనందాన్ని పంచుకోవాలనే వస్తున్నారు అని అస్సలు అనుకోవద్దు. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి స్థానం కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీరు అసలు ఏ పనులు చేస్తున్నారు, మీరు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారు అనే దురుద్దేశంతో కూడా మీ జీవితంలోనికి కొంతమంది అడుగు పెట్టవచ్చు. ఈసారి మీ ఆత్మగౌరవానికి మొదటగా ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తులను మరలా మీ బలహీనతకు కారణంగా మీరు మార్చుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువగా ఓపికగా వినవలసినటువంటి అవసరమైతే ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూస్తూ ఉన్నారంటే నిజంగా చాలా గొప్ప విశేషమే. ఇకపైన చెప్పే మాటలను కూడా శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం కనుక జ్ఞాపకం వస్తూ ఉంటే, లేదంటే కలలోనూ తరచుగా ఒకే విషయం పైన ఏదో ఒక కలలు వస్తూ ఉంటే, అది ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కావచ్చు, ఒక రకమైనటువంటి వస్తువులు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, ఇటువంటివి పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే వాటిని తక్కువగా అంచనా వేయవద్దు. ఇవి మామూలు విషయాలు కాదు. భగవంతుడు మీకు ఏదో తెలియపరుస్తున్నాడు. రహస్య సందేశాన్ని మీకు వినిపించబోతున్నాడు. అలాగే తరచుగా తెల్లటి రంగు కనిపించినా సరే, లేదంటే గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా పదే పదే వినిపించినా సరే, నంది కనిపించిన సాక్షాత్తు పరమేశ్వరుడి సంకేతంగా భావించండి. ఎన్నాళ్లుగా చేసుకున్న ప్రార్థనలు భగవంతుడికి చేరాయి అని, ఇప్పటికీ అవన్నీ కూడా మీకేదో ఒక విధంగా నిదర్శనాలుగా కాబోతున్నాయని గమనించండి. ఒకవేళ రాబోయే ఈ 4 రోజుల్లో మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ప్రశాంతత కూడా లభించబోతుంది. అలా లభిస్తే అది మీ అదృష్టంగా భావించండి. ఇది మొదటి సంకేతం. ఇక మీ వంటిని గగుర్పొడిచే మరొక విషయం ఏమిటంటే, చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్నటువంటి శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. మీలో ఒక మార్పు ఎంత వేగంగా ఎలా వచ్చింది అని చెప్పి చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఊహించకుండా మిమ్మల్ని చూసి ద్వేషించేవారు కూడా ఎక్కువైపోతారు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని మీరెప్పుడైనా గమనించారా? రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపడటం, అర్ధరాత్రి అకస్మాత్తుగా ఎవరో మిమ్మల్ని తట్టి లేపుతున్నట్లుగా ఏదైనా ఒక కల వచ్చి మెలకువ రావటం, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు తిరిగి మరలా మీకేదో ఒక సంకేతాన్ని చెప్పబోతున్నాయని అర్థం. ఇదే మార్పు మీ రాతను మారుస్తుందనే చెప్పుకోవాలి. రాబోయే ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా ప్రయాణాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదంటే దూర ప్రయాణం కావచ్చు. ఇలా ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు చాలా సులువైనటువంటి పరిష్కారం కూడా లభిస్తుంది. సాయంత్రం వేళల్లో మీకు వచ్చే ముఖ్యమైన ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సందేశాన్ని కానీ, లేదంటే ఒక వ్యక్తి ద్వారా అకస్మాత్తుగా మిమ్మల్ని ఏదో ఒక విధంగా వరిస్తుందనే చెప్పుకోవాలి. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరగటం లేదండి. మీ భవిష్యత్తుతో ముడిపడి ఉండేటటువంటి ఒక ఫోన్ కాల్ కావచ్చు. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి ఒక పెద్ద మార్పు కూడా కనిపిస్తుంది. ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే, ఇదంతా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావటం, కొత్త పనులు మొదలవటం, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రావటం, ఇటువంటివి జరగవచ్చు. ఒక చిన్న హెచ్చరిక అండి. ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోవద్దు. అలా చెప్పటం వలన
నరుల దృష్టి తగిలే అవకాశం అయితే ఉంది. మీ విజయం ఎంత పెద్దదో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా అంత పెద్దదిగానే మారిపోతుంది. అందుకే మీ విజయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చాలా రహస్యంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఇక్కడి నుంచి అత్యంత కీలకమైనటువంటి 5వ శుభవార్త గురించి తెలుసుకుందాం. మీ జీవితంలోనికి ఈ ఈ జీవిత కాలంలో ఒకేసారి వచ్చేటటువంటి అద్భుతమైన అవకాశం ఈ 4 రోజుల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ అవకాశం మీకు ఉద్యోగం, డబ్బు, ప్రేమ లేదంటే కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా సరే మీ ముందుకు రావచ్చు. దీనిని కేవలం భయాన్ని వదిలేసి ధైర్యంగా ముందుకు అడుగు వేసే వాళ్లకు మాత్రమే ఈ అవకాశాన్ని అందుకునే అదృష్టం ఉంటుంది. మొదట్లో మీకు కాస్త భయం కలగవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని. మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. ఈ సమయంలో మీరు గనక ధైర్యం చేస్తే ఈ 4 రోజుల్లో వినే శుభవార్తలు కేవలం 5 నెలలలోపు మీ జీవితం పూర్తిగా మార్చేసే శుభవార్తలు కూడా వింటారు. మీ ఎదుగుదలను చూసి ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకోని వారే మీ తోడు కోసం వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాలు వెళ్లి విరుస్తాయి. కుటుంబ వాతావరణం అంతా ఎంతో ఆనందంగా మారిపోతుంది. దీంతో పాటు ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద మలుపు కూడా కాబోతున్నారు. మొదట్లో వారి మాటలపైన మీకు కొంచెం నమ్మకం కలగకపోవచ్చు. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలోనే అత్యంత బలమైనటువంటి శక్తిగా మారవచ్చు. ఇక్కడ ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. మెరిసేదంతా బంగారం అనుకుని ఏ కొత్త బంధానైనా సరే, కొత్త అవకాశానైనా సరే కళ్ళు మూసుకొని వెంటనే నమ్మవద్దు. మొదట మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎన్నాళ్ళుగా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నోసార్లు ఒంటరిగా మిగిలిపోయారు, ఎన్నో రాత్రులు ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు కూడా దాచుకున్నారు. రాబోయే సమయం మీ ఓపికకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప ప్రతిఫలం. గతంలో మీ విలువ తెలియకుండా మిమ్మల్ని తక్కువ చేసి చూసిన ఒక వ్యక్తి చాలా త్వరలోనే మరలా మీ ముందుకొస్తారు. ఈసారి మాత్రం నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు మీ అసలైనటువంటి గుండె ధైర్యాన్ని, నిబ్బరాన్ని, శక్తిని చూపించవలసి ఉంటుంది. ఈ 4 రోజుల్లో ఎలాంటి మనుషుల్లోనైనా సరే అంత త్వరగా వారి మార్పును చూసి ఈజీగా నమ్మేయవద్దు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఒకవైపు అదృష్టం మీ వెనక ఉంటే మరొక వైపు కొందరు మీలో ఉన్నటువంటి సానుకూల శక్తిని ఎలాగైనా తగ్గించాలి అని ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు అసలు భయపడవలసినటువంటి అవసరమైతే ఏమీ లేదు. ఎందుకంటే ఈ రాశి చుట్టూ ఇప్పుడు శక్తివంతమైనటువంటి రక్షణ కవచం, అదే శివ కవచం ఏర్పడబోతుంది. అందుకే మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు కూడా మెల్లమెల్లగా మీ జీవితం నుంచి వారంతటా వారే పూర్తిగా దూరమైపోతారు. ఇక రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోనికి మీ భవిష్యత్తును మార్చేసినటువంటి అతి పెద్ద శుభవార్త. మీరు మొదట్లో దీన్ని అస్సలు నమ్మరు. ఇదంతా నిజమేనా అని మీలో మీరే పదే పదే ఆలోచన చేస్తారు. మెల్లమెల్లగా ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ శుభవార్త ఒక్కటే కాదు. దీంతో పాటు సమాజంలో మంచి గౌరవం, ఆర్థికంగా మీరు ఎదగటం, సమాజంలో కొత్త గుర్తింపు మీకు రావటం, ఇలా మీరెన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిజమైనటువంటి సంతోషాలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ మనసును ఒక తెలియనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ క్షణం మీకు పూర్తిగా అర్థమైపోతుంది. మీ కష్టాల కాలం ఇప్పుడిప్పుడే కొంచెం ముగిసిపోతుందనే చెప్పుకోవాలి. మీ తలరాత పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవాలి. మీ పైన పరమేశ్వరుడి అనుగ్రహం నిజంగానే ఉందని మీకు కూడా మీ మనసుకు కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. అంతేకాదు ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే చెప్తాను. కొంతమంది జీవితంలో ఒక వ్యక్తి కొత్తగా ప్రవేశించవచ్చు. ఈ రాశి వారికైతే ఆ వ్యక్తి మీకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని అందిస్తూనే మీ ఎదుగుదలకు కూడా కారణమయ్యే బలమైనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. మరికొంతమందికి ఒక బంధం మరింత ఎక్కువగా బలపడే అవకాశం కావచ్చు. గతంలో మీకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు తమ తప్పును గుర్తించే పరిస్థితి రావచ్చు. ప్రతీకారం కంటే క్షమాభావం మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం భక్తితో పరమేశ్వరుని స్మరించటం, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించటం, ఇంట్లో శాంతిగా కొద్దిసేపు ధ్యానం చేయటం మీ మనసును స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే ప్రశాంతతమైనటువంటి మనసుతో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి సందర్భాలలో గొప్ప ఫలితాలను ఇస్తాయి. మీరు సంపాదించే ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించుకోండి. కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ తొందరపడి ఎటువంటి విషయాలలో పెట్టుబడి పెట్టకుండా పూర్తి వివరాలు అయితే తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ 4 రోజుల్లో మీ మాటలకు విలువ పెరిగే అవకాశం అయితే ఉంది.
మీరు చెప్పే సలహాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవించే పరిస్థితులు వస్తాయి. పేదవారికి తెల్లటి అన్నాన్ని, అలాగే తెల్లటి పెరుగుని, తెల్లటి వస్త్రాలను, తెలుపు రంగులో ఉన్నటువంటి ఏవైనా సరే వస్తువులను పేదవారికి దానంగా ఇవ్వండి. మీలో చాలా మంది ఒక కొత్త ఆశతో ముందుకు సాగాలని చెప్పి ఎదురు చూసే వారికి ఈ 4 రోజులు కూడా ఒక మంచి వరం లాంటిది. చాలా కాలంగా మూసిపోయినట్లుగా అనిపించిన తలుపులు మీకు ఒక్కసారిగా తెరుచుకుంటాయి అనే భావన మీకు మీకే కలుగుతుంది. ఈ సమయంలో క్రమశిక్షణను కష్టపడి అలవాటు చేసుకుంటే, ఇదే విధంగా మీరు కొనసాగిస్తే వచ్చే అవకాశాలు మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకున్నవారవుతారు. ఇక మీ జీవితంలో గతంలో జరిగిన ప్రతి కష్టం ఒక గొప్ప పాఠాన్ని ఇప్పుడు మీకు నేర్పించిందని అనుకుంటున్నాను. అయితే మీకున్నటువంటి మంచితనం మాత్రం భగవంతుడు ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాడు. మీ విలువను గుర్తించే రోజులనే చెప్పుకోవాలి. 7 జన్మల తోడు అంటే మీ జీవితంలో మీకు అండగా నిలిచే ఒక వ్యక్తి, మీ ఆనందాన్ని పంచుకునేటటువంటి ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతారు. మీకు అన్ని విషయాల్లో కూడా ధైర్యం చెప్పే ఒక వ్యక్తి రాక మీ జీవితంలోకి కలగవచ్చు. ముఖ్యంగా వారి పేరు ఎస్ లేదంటే ఆర్ అనే అక్షరాలతో మొదలవుతుంది. మరి వారు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు వారి మాటలను కొంచెం శ్రద్ధగా వినండి. కొన్నిసార్లు ఒక చిన్న సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ సలహా అనేది మీ జీవితాన్ని కొంచెం కానీ మార్చేటటువంటి అవకాశం అయితే ఉండవచ్చు. అంతేకాదు మీ ఆధ్యాత్మిక పరంగా మీరు మరింత ఎక్కువగా భగవంతుణ్ణి నమ్ముకోండి. శివారాధన చేసుకోండి. వీలుంటే ఇంట్లో లేదంటే దయచేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేసుకుని పరమేశ్వరుని ఎక్కువగా ఈ 4 రోజులు ఆరాధించటం వలన మీ పైన ఉన్నటువంటి గ్రహ దోషాలు, అలాగే శని దోషాలు, ఎవరైనా కానీ శత్రువుల యొక్క పన్నాగాలు ఇవేమి కూడా పనిచేయవనే చెప్పుకోవాలి. వీటితో పాటు ఈ రాశి వారు ఈ 4 రోజులు కూడా శని భగవాను ఎక్కువగా ఆరాధించండి. శని భగవానుడు ముందు నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని తప్పకుండా వెలిగించండి. శని స్తోత్రాలను చదువుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే నామాన్ని తప్పకుండా పఠించండి. ఈ వీడియోలో చెప్పినవన్నీ మీ మనసుకు తాకితే ఓం నమ శివాయ అని రాసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.